ఏవైనా రికార్డ్స్ ని బద్దలు కొట్టాలంటే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోస్ కి చిటికలో పని. ఓవర్సీస్ లో అయితే ముగ్గురే మంచి హెల్దీ కాంపిటీషన్ తో ఒకరి రికార్డ్స్ ని ఒకరు బ్రేక్ చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా ఉన్నారు. ఇందులో తొలుత ఫస్ట్ డే రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేసిన హీరో పవన్ కళ్యాణ్. తాను త్రివిక్రమ్ తో కలిసి చేసిన అత్తారింటికి దారేది ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద 10.75 కోట్లు వసూలు చేసింది. కానీ ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేస్తూ ఫస్ట్ డే 13 కోట్లు కలెక్ట్ చేశాడు. అలాగే సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో ఫస్ట్ డే 15 కోట్లు కలెక్ట్ చేసి మహేష్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే వీరి ముగ్గురు మధ్య మరో ఆసక్తికరమైన పోటీ కూడా జరుగుతోంది. అదే యూట్యూబ్ రికార్డ్స్. మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ టీజర్ కి యూట్యూబ్ లో 20 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ ఆ రికార్డ్స్ ని ఎన్టీఆర్ తన నాన్నకు ప్రేమతో మూవీతో బ్రేక్ చేశాడు. చాలా తక్కువ టైంలో 20 లక్షల వ్యూస్ మరియు 50,000 లైక్స్ తో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కాటమరాయుడుతో ఆ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు హీరోస్ ఒకరి రికార్డ్స్ ని ఒకరు ఓవర్టేక్ చేసుకుంటూ హెల్దీ కాంపిటీషన్ అనే ఓ కొత్త వరవడిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు.